ఓవరాల్ గా ఇదేంటి, ఇది కుట్రనా లేకపోతే యాదృచ్ఛికమా? మొదటి నుంచి నేను అదే అడుగుతున్నా. కుట్ర నేనేం చెప్పట్లేదు, యాదృచ్ఛికం కూడా అయ్యి ఉండొచ్చు అని కూడా చెబుతున్న పరిస్థితి. మరి చిన్నపరెడ్డి గారికి ఎందుకలా అర్థమైందో నాకు తెలియదులే కానీ, సో ఓవరాల్ గా ఎలా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ భద్రతకి సంబంధించిన విషయంలో చిన్నపరెడ్డి గారు ఒక మాట అన్నారు, Z+ సెక్యూరిటీ కావాలని ఎందుకు ఇంత డ్రామాలు వేయాల్సిన అవసరం ఏంటి, మీకు అక్కడ ఉంది కదా తెచ్చుకోండి, తెచ్చుకోకుండా ఎందుకు ఇలాంటి కథలన్నీ ఎందుకు పడుతున్నారని చెప్పేసి అని అంటున్నారు. ఏమంటారు? రాజు గారు, మీకు అట్లాగే మిగతా తాళంలో మిత్రులందరూ నమస్కారం. ప్రైమ్ నేను ప్రేక్షకులకు కూడా కొంచెం మీరు నేను మీద వేసుకోవద్దు, వాళ్ళు ఏం అవసరం లేదు, వాళ్ళు ఒకటే అంత, రేపు పార్టీలు అన్ని ఒకటే, మనం మీరు నేను వేసుకోవద్దు. ఎందుకంటే వ్యక్తిగతం ఏం కాదు, కానీ నేను రామారావు గారు చెప్పింది అట్లాగే రామ్మోహన్ నాయుడు గారు చెప్పింది అన్ని విన్నాను కనుక చిన్నపరెడ్డి గారు చెప్పింది కూడా ఏమంటే ప్రభుత్వం ఎవరికి ఇప్పుడు అని అడుగుతున్నాను. ఇప్పుడు దొంగ అన్నట్టు ప్రభుత్వం బాధ్యత కదా, భద్రత ఒక ఉప ముఖ్యమంత్రికి బాధ్యత కల్పించలేని ప్రభుత్వం ఇంకోరి మీద ఎట్లా ఆరోపణ చేస్తారు? గతంలో రెండు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? మనకు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఏమన్నారు? వారి మీద వీరు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత దుర్మార్గంగా మారిందంటే మధ్యయుగ రాజకీయాలకు పోతున్నామంటున్నాం. ఆనాడు ప్రభుత్వాన్ని నిందించారు, సిబిఐకి అప్పచెప్పన్నారు. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళ అధికారానికి వచ్చినాక ఏం చేశారు? ఇది వైఎస్ఆర్సీపీ అంతేందుకు కోడి కత్తి కేసు ఉన్నది. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలో. మరి దాన్ని ఏమైంది? చిలువను పనులు చేసి నిజంగా చెప్పానంటే మీరు ఏమన్నాను, 50 ఏళ్ళ జర్నలిస్ట్, 50 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్ గా ఉన్నాను. మన మీడియా కూడా దాన్ని రెండు చూపిస్తున్నాం కరెక్టే, కానీ ఇట్లా ఎందుకు జరుగుతుందని అంటున్నాను నేను. ఇవాళ అదే అంటున్నాను. ఇవాళ అధికారంలో ఎవరున్నారు? చిన్నపరెడ్డి గారు నాకు చుట్టం కాదు, పక్కం కాదు. చిన్నపరెడ్డి గారు అన్న విషయంలో రెండు విషయాలు ఉన్నాయి. సరే, పార్టీ మారుద్దా? ఎవరైనా రాజకీయం ఇష్టం కదా. ఇవాళ చూస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, విజయసాయి రెడ్డి గారు మంచి ఉదాహరణ. ఇంతమంది మారుతుంటే లేనిది ఈ ఫలానా ఒక కార్యకర్త మారిందంటే మారకపోతే నష్టం ఉంది, మారితే నష్టం ఉంది మనకు. ఎవరు చేయాలి? 3 అంచెల భద్రత అంటే సొంత భద్రత ఉంది, ఇది ఉన్నది. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, పవన్ కళ్యాణ్ మీద చాలా గౌరవం ఉన్నది, మీకు తెలుసు నా గురించి. ఏమంటాను, పవన్ కళ్యాణ్ గారికి చీమ చెట్టుకు మన చీమని జరిగిన హాని జరిగితే నేను బాధపడే వాళ్ళు నేను ఒక్కడి, కానీ అంత సమస్య కాదు కదా అంటున్నాను. అభిమానం వేరు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయనకి భద్రత కల్పించలేకపోతే హోమ్ మినిస్టర్ అందామా? ఎవరిని అందాం? ముఖ్యమంత్రి గారిని అందామా? ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సరిదిద్దుకోవాల్సిన అవసరం. ఇట్లాంటిది ఏమైనా జరిగితే వెంటనే ఏం చేయాలంటే ఈ ప్రభుత్వము నిందితుని అరెస్ట్ చేయాలి అంటున్నాను నేను. చేసే శక్తి, అరెస్ట్ చేసే అధికారం ఉంది, శక్తి ఉన్నది మీకు. ఎదుటి మీద ఎందుకు అనడం అంటున్నాను. ఇవాళ అధికారం లేదు కదా, జగన్మోహన్ రెడ్డి అయితే అధికారం లేడు కదా, ఎందుకు బదనం చేద్దాం, ఎందుకు పోదాం, మనం సర్దిద్దుకుందాం అంటున్నాను నేను. అది విడిచిపెట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానికి అప్పుడెప్పుడు దిగిందంటే నేను 100 ఫోటోలు చూపెడతా, వరుసగా పార్టీ మారిన వాళ్ళందరూ చూపెడితే అట్లాగే ఉంటాయి. పాత ఫోటోలని జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాయి. వయా మీడియాగా ఇప్పుడు తెలుగుదేశంలో చేరలేని వాళ్ళు చాలా మంది వైసీపీలో చేరుతున్నారు అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ మన సాయి రెడ్డి గారు ఏమన్నారు? నాకు పవన్ కళ్యాణ్ చాలా మిత్రుడు అన్నారు, పార్టీ మారేటప్పుడు చాలా మిత్రుడు అన్నారు ఆయన. మరి ఏమన్నట్టు అంటే నిజంగానే మన సాయి రెడ్డి గారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తిట్టిండు, ఏ రకంగా మాట్లాడిండు? అందుకని నేను ఏమంటున్నాను అంటే వాళ్ళు పార్టీ స్వేచ్ఛ వాళ్ళకున్నది. ఇక్కడ దాకా రాణించుకునే కథ ఎందుకు జరిగింది? ఇవాళ భద్రతా వైఫల్యం అంటే వెంటనే భద్రతా వైఫల్యం చేసిన పోలీసుని సస్పెండ్ చేయమనండి, చేతులు లేదా? హోమ్ మినిస్టర్ గారు కూడా సరిగ్గా పనిచేయలేదని చెప్పి అంతకుముందు కూడా ఈయన అన్నాడు కదా, ఆమె భరించింది ఓ రకంగా చెప్పాలంటే. నేను ఏమంటున్నాను, ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామా అని ఆలోచించుకోమనండి. మనకు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకుంటే ఇతరుడు గారు అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ మీద బదనం చేసే పద్ధతి మీరే కదా చక్కదిద్దుకోవాల్సింది, మీరే కదా, వ్యవస్థ మొత్తం మీ చేతిలో ఉంది. నిజంగానే మీరు అధికారంలో లేరనుకోండి, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేస్తే వారు అధికారంలో ఉండి చేయొచ్చు. మన భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని మనం కప్పుకోవద్దు, ఖచ్చితంగా చేయాలి. ఆయన ప్రాణాలు విలువైన, ఇంతకుముందు రామారావు చెప్పినట్టు ఏకీపిస్తున్నాడు, వాళ్ళ ప్రాణాలు విలువైనవి, తప్పనిసరి రక్షించుకోవాలి. కానీ ఈ పేరు మీద తన స్వంత భద్రత పోయింది, అట్లాగే ప్రభుత్వం ఇచ్చే భద్రత పోయింది అంటే ఎవరికి కారకులు అంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నాను. ప్రభుత్వమే అంటున్నాను నేను, వ్యక్తులు అంటలేని, పార్టీలు కాదు. ఇవాళ పార్టీల మీద ఒకరి మీద బురద చల్లుకొని ఇవాళ మనం ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాం? ఆ మనిషిని ఎంతసేపు అండి మనకి ఇవాళ ఒక మనిషి గురించి తెలుసుకోవడం ఎంతసేపు? ఆయన గతంలో పార్టీలో ఉన్నాడు, ఆయన నిజంగా అక్కడికి ఎందుకు వచ్చాడు, ఏ రకంగా వచ్చాడు, ఏ పర్మిషన్ తో వచ్చాడు, ఆ కార్డు ఏమిటి పరిశీలిస్తానికి ఇంత వ్యవస్థ ఉంది కదా. వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది, అక్కడికి వచ్చి ఏం చేశాడు? ఆయన పక్కన ఉండడమే కరెక్ట్ అంటే కాదు కదా. లేదు ఏమైనా వెపన్ పట్టుకొని వచ్చిందా, ఏం చేసిండని తెలవాలి కదా అంటున్నాను నేను. అంటే ఇటువంటి విషయాన్ని మీరు ఏమన్నా, నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు రాజు గారు. ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు? ఏమన్నా ఎన్నికలు కూడా లేవు కదా, ఎందుకు ఈ రాద్ధాంతం అంటున్నాను. ఇవాళ
మన ప్రభుత్వం ముఖ్యంగా హోంశాఖ నిజంగా విచారణ జరిపించాలి. ఆ మనిషి ఏ ఉద్దేశంతో వచ్చిండు, ఆయన జనసేన పార్టీ కార్యకర్తను ఆయన చెప్పుకుంటున్నాడు. గత 3 ఏళ్ల క్రితం అక్కడ ఉండొచ్చు. చాలా మంది తెలుగుదేశంలో చేరకుండా డైరెక్ట్ మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు బండబూతులు తిట్టిన వాళ్ళు ఇవాళ మన జనసేనలో చేరుతున్నారు. ఎట్లా చేర్చుకుంటున్నారు? మరి కూటమి ధర్మ అయితే ఉండాలి కదా, ఎందుకు చేర్చుకుంటున్నారు? వీళ్ళందరూ కూడా అంటున్నాను. చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు చేరుతున్నారు, చూస్తున్నాం కదా మనం. అంటే అధికారం ఎక్కడ ఉంటే కప్పలతో అక్కడిలాగా వీళ్ళందరూ అటు పోతారు. ఇక్కడక్కడ అంతకుముందు కూడా జనసేన నుంచి కూడా ఇటు పోయిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం నుంచి కూడా వైసీపీకి మారిన వాళ్ళు లేరంటారా పార్టీలో? మరి వాళ్ళందరూ ఏం కావాలి? అందుకని ఇప్పుడు కోడికత్తి కేసులో ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పక్షంలో ఉన్నామా నేను అడుగుతున్నా. కోడికత్తి కేసులో ప్రతిపక్షంలో ఉన్నారు వారు. అట్లాగే వైఎస్ జగన్ మన వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న మాట్లాడాల్సిన మాటలు ఇప్పుడు వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు అంటున్నాను. దీన్ని స్పష్టంగా విచారణ జరపాలి. దోషి ఎవడు తేలితే వాడు శిక్షించాలి. ప్రభుత్వం దగ్గర అధికారం ఉంది కదా, కత్తి చేతిలో మీరు పట్టుకొని అవతల వాడి కత్తి చేతిలో అవతల వాడు దగ్గర మనం అంటే ఎట్లా అంటున్నాను నేను. దయచేసి దీన్ని విచారణ జరపాలి. పవన్ ముందు నేను టీడీపీకి సంబంధించినటువంటి కూడా అదే అడిగాను. నేను అడిగింది అదే. మరి ఎందుకు ఈ రోజు జరిగిన ఘటన కాదు కదా ఇది, గతంలో కూడా అనేక సందర్భాల్లో జరిగాయి. మరి భద్రతా విషయంలో ఎందుకని పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని నేను కూడా ఉటంకించాను. ఐపీఎస్ ఆఫీసర్ జరిగింది గిరిజన ప్రాంతాలు తిరిగింది, అప్పుడు లేని ఎందుకు వచ్చింది అంటున్నాను. ఎందుకంటే దయచేసి మీరు వారిని బదనాలు చేసేందుకు మిమ్మల్ని మీరు కించపరచుకోకండి, ప్రభుత్వాన్ని కించపరచకండి అంటున్నాడు. పార్టీ నాయకులే మీరు. నేను ప్రభుత్వాన్ని నమ్ముతున్నా, చంద్రబాబు నాయుడు మంచోడు అంటున్నాడు, ఇవాళ మా ప్రభుత్వం ఉంది అంటున్నాడు. మరి మీ మధ్య విభేదాలు ఉన్నాయని మనం కూడా ప్రజలకు వస్తుంది కదా. కూటమి మధ్యనే ఏమన్నా విభేదాలు ఉన్నాయని అర్థమవుతుంది కదా మనకు. అంటే ప్రభుత్వాన్ని బదనం చేయడానికి గతంలో హోమ్ మినిస్టర్ గారిని ఆయన అన్నప్పుడు కూడా శాఖ నేను తీసుకుంటానంటే ఎవరిస్తారు శాఖ? ముఖ్యమంత్రికి కదా. హోమ్ మినిస్టర్ మంచిది కనుక ఆమె ఓ రకం చెప్పారంటే చాలా సర్దుకుపోయింది అంటున్నాడు. హోమ్ మినిస్టర్ విఫలమైందని మాట అనుకుంటే ఎవరు అంటున్నారు? ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు, సాక్షాత్తు అంటున్నారు. మంత్రివర్గం ఒక మాట చెప్పి ముగిస్తాను రాజు గారు. మంత్రివర్గం అంటే సమిష్టి బాధ్యత, ప్రభుత్వం అంటే సమిష్టి బాధ్యత. మీరు అందరు కలిసికట్టుగా ఉన్నా లోపల విభేదాలు ఉన్నా మీ విభేదాలను బయట పెట్టుకోకండి అంటున్నాను. భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికి కూడా జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వమనే కోరుతున్నాను. వాళ్ళతో నేను కూడా కోరుతున్నా. ఇచ్చేది మీ చేతిలో ఉంది కదా. అంతే ఇంతకుముందు చెప్పారు కదా చిన్నపరెడ్డి గారు, పైన మీద ప్రభుత్వం కదా. గతంలో వేరే ప్రభుత్వం అంటే ఇవ్వడానికి కష్టం ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్ తెచ్చుకుందాం. మోడీ గారు ఇప్పుడు రేపు ఇవాళ నిర్మలా సీతారామన్ గారు నిర్ణయం వచ్చారు. మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, తెచ్చుకుందాం అంటున్నాను నేను. ఓకే సార్, సరే, ఎస్ టైం అయింది. యా ఓకే అప్పారావు గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. రాజు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఏంటంటే బాధ్యత గల ప్రతిపక్షం లేకపోవడం. వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ అవకాశాలు ఇవ్వలేదు వాళ్ళు చేసిన పరిపాలన చూసి. సరే, ప్రతిపక్షం తర్వాత సార్ ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి భద్రతా అంశం కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో ప్రభుత్వందే బాధ్యత. మీరు ప్రతిపక్షంలో ఉన్నారా, ప్రభుత్వంలో ఉన్నారా? దీనికి సరైనటువంటి ఆన్సర్ మీరు చెప్పాలి. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు కావచ్చు, అలాగే చిన్నపరెడ్డి గారు కావచ్చు, ఇద్దరు ఒకే మాట్లాడుతున్నారు. పైన కింద మీరే ఉన్నారు. భద్రత విషయంలో భద్రత ఇవ్వాల్సింది మీరే, కల్పించుకోవాల్సింది మీరే, సమిష్టి బాధ్యత మీకు ఉంటుంది. మరి ఆ దిశగా ఎందుకు ప్రయత్నం జరగట్లేదు? ఇలాంటివన్నీ బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా లూప్ హోల్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేసి శత్రువు చేతికి మీరు తాళాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరి ఈ విషయంలో ఎందుకు ఆలోచించడం లేదు? రాజుగారు, నేనేమంటానంటే అలా వ్యంగ్యంగా భుజాన రాసుకొని తిరుగుతారు కదా, జెడ్ సెక్యూరిటీ అడగండి అని అనేకంటే ఒక నిజంగానే బాధ్యత గల ప్రతిపక్షం అయితే ఆ రోజు ఏదైతే కోడికత్తి జరిగినప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూడమనండి వాళ్ళని. పవన్ కళ్యాణ్ గారు ఖండించారో లేదో ఒక బాధ్యత గల వ్యక్తిగా. సో పవన్ కళ్యాణ్ గారు 2019లో 2024 ముందు పాదయాత్ర చేద్దామని అనుకున్నారండి ఆయన. కాకపోతే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన చేయలేకపోయారు. అలాంటి నాయకుడి గురించి మనం మాట్లాడినప్పుడు కొంచెం నేనేమంటానంటే, దో ఇట్ ఈస్ ఏ ప్రతిపక్షమే కావచ్చు వైసీపీ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని నా సలహా ఇస్తున్నాను ఎవరికైనా కానీ. అది జగన్మోహన్ రెడ్డి గారికైనా కావచ్చు, వైసీపీ నాయకులకైనా కావచ్చు. అంటే భుజాన తిరుగుతారు కదా, వెళ్ళి అడగండి. మీ నాయకుడికి చెప్పండి, ఒక పెట్టమనండి, మీడియా సమావేశం పెట్టి